హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యుటేషన్ మరియు గ్రాట్యుటీ చెల్లింపుల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కమ్యుటేషన్ రికవరీపై హైకోర్టు తీర్పు పెన్షనర్లకు న్యాయ సూత్రాలకు, మానవతా దృక్పథానికి మధ్య జరిగిన ఓ కీలక పోరాటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు నిరాశ ఎదురైంది. పదవీ విరమణ తర్వాత తీసుకునే పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి తగ్గించాలి అన్న వారి దశాబ్దాల నాటి డిమాండ్‌ను గౌరవనీయ హైకోర్టు త్రోసిపుచ్చింది. ఈ తీర్పు వేలాది మంది విశ్రాంత ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లటమే కాకుండా వారికి ఆర్థికంగా మరియు మరింత ఆందోళనకు గురిచేసింది. ఈ తీర్పు నేపథ్యం, కోర్టు పరిశీలనలు, పెన్షనర్లపై దాని ప్రభావం మరియు భవిష్యత్ కార్యాచరణను ఈ కథనంలో తెలుసుకుందాము. అసలు వివాదం ఏమిటి? కమ్యుటేషన్ నేపథ్యం. పెన్షన్ కమ్యుటేషన్ అంటే ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయంలో తనకు ప్రతి నెల అందే పెన్షన్‌లో కొంత భాగాన్ని, అంటే గరిష్టంగా 40% వరకు వదులుకొని, దానికి బదులుగా ఒకేసారి ఏక మొత్తంలో నగదు స్వీకరించడం. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. మరి వివాదం ఎక్కడ వచ్చిందంటే, ఇలా ఏకమొత్తంగా తీసుకున్న సొమ్మును ప్రభుత్వం వడ్డీతో సహా కలిపి నెలవారీ పెన్షన్ నుంచి నిర్ణీత కాలం పాటు రికవరీ చేస్తుంది. ప్రస్తుతం ఏపీలో అయితే 15 సంవత్సరాలుగా ఉంది. అయితే ఈ నిబంధన రూపొందించిన నాటి నుంచి వడ్డీ రేట్లు పోలిస్తే ప్రస్తుత వడ్డీ రేటు గణనీయంగా అయితే తగ్గాయని పెన్షనర్లు వాదిస్తున్నారు. ఈ వాదన ప్రకారంగా ప్రస్తుతం వడ్డీ రేట్ల ప్రకారంగా ప్రభుత్వం ఇచ్చిన అసలు, దానిపై వడ్డీ దాదాపుగా 10-12 సంవత్సరాల లోపే పూర్తిగా తిరిగి చెల్లించినట్లయితుంది. అయినప్పటికీ మరొక 3-5 సంవత్సరాల పాటు రికవరీ కొనసాగించడం అనేది అన్యాయమని, ఇది తమపై మోపుతున్నటువంటి అదనపు ఆర్థిక భారమని వారి ఆవేదన. ఈ కాలాన్ని తగ్గించాలనేదే వారి యొక్క ప్రధాన డిమాండ్‌గా ఉంది. న్యాయ పోరాటం మధ్యంతర ఊరట నుంచి తుది తీర్పు వరకు ఈ 15 ఏళ్ల రికవరీ విధానాన్ని సవాల్ చేస్తూ పెన్షనర్లు సాగించినటువంటి న్యాయ పోరాటంలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. కోర్టు మెట్లెక్కిన పెన్షనర్లు ఈ రికవరీ విధానంలోని అశాస్త్రీయతను ప్రశ్నిస్తూ గత నవంబర్ మాసంలో పలువురు విశ్రాంత ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. తాత్కాలిక ఊరటతో చిగురించిన ఆశలు. పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు 135 నెలల రికవరీ పూర్తి చేసుకున్న వారి నుంచి తదుపరి వసూళ్లను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వేలాది మందికి తక్షణ ఉపశమనం కలిగించింది. ఈ ఉత్తర్వుల మేరకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ కూడా మెమో జారీ చేసి రికవరీని నిలిపివేశారు. తుది తీర్పుతో భగ్నమైన ఆశలు. మధ్యంతర ఉత్తర్వులతో పెరిగిన ఆశలు తుది తీర్పుతో ఆవిరయ్యాయి. రిట్ పిటిషన్ 24822/2024 మరియు ఇతర అనుబంధ పిటిషన్లపై ఇటీవల వెలువరించిన తుది తీర్పులో హైకోర్టు పెన్షనర్ల అభ్యర్థనలను త్రోసిపుచ్చుతూ పిటిషన్లను కొట్టివేసింది. మూడోది, హైకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు. ప్రభుత్వం వాదనకే మొగ్గు. రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ కోర్టు పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంది. ఇందులో ముఖ్యంగా స్వచ్ఛంద ఒప్పందం మరియు నిబంధనకు కట్టుబడి ఉండటం. కమ్యుటేషన్ అనేది ఉద్యోగిపై బలవంతంగా రుద్దేది కాదు. పదవీ విరమణ సమయంలో అన్ని నిబంధనలను అంగీకరిస్తూ ఉద్యోగి స్వచ్ఛందంగానే దరఖాస్తు చేసుకుంటారు. కాబట్టి ఆ ఒప్పందంలోని షరతులకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలు, మోర్టాలిటీ రిస్క్ వాదన. 15 ఏళ్ల రికవరీ కాలం పూర్తి కాకముందే పెన్షనర్ మరణిస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం రికవరీ చేయలేదు. ఈ నష్టాన్ని మోర్టాలిటీ రిస్క్ అంటారు. ఈ రిస్క్‌ను భర్తీ చేసేందుకే సగటు ఆయుర్దాయం, వడ్డీ రేట్లు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని 15 ఏళ్ల కాలాన్ని ఒక ప్రామాణికంగా నిర్ధారించారని ప్రభుత్వం వాదించింది. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. మూడోది, విధానపరమైన నిర్ణయాల్లో కోర్టు జోక్యం పరిమితం. కమ్యుటేషన్ రికవరీ కాలం, వడ్డీ రేట్లు లెక్కింపు వంటివి పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు. వీటిని ఆర్థిక గణాంక నిపుణులతో కూడిన పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) వంటి సంస్థలు సమీక్షించాలి తప్ప న్యాయస్థానాలు లెక్కలు వేసి జోక్యం చేసుకోలేవని కోర్టు స్పష్టం చేసింది. చట్టపరమైన పూర్వాపరాలు, నిబంధనల పరిశీలన. ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్స్ రూల్స్
1994 వివిధ కేంద్ర, రాష్ట్ర పే కమిషన్ల సిఫార్సులు, ప్రభుత్వ ఉత్తర్వులు, ఇతర రాష్ట్రాల కోర్టుల తీర్పులు మరియు ప్రభుత్వ కౌంటర్ అఫిడవిట్‌లోని వాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది. కోర్టు తుది అభిప్రాయంపై పైన పేర్కొన్న అంశాలన్నిటిని విశ్లేషించిన మీదట ప్రస్తుతం ఉన్నటువంటి 15 సంవత్సరాల రికవరీ కాలం ఏకపక్షమే, అహేతుకం లేదా చట్టవిరుద్ధం కాదని, దానిని తగ్గించాల్సిన అవసరం లేదని కోర్టు నిర్ధారించింది. ఇక తీర్పు పర్యవసానాలు మరియు భవిష్యత్ కార్యాచరణ. ఈ తీర్పుతో గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు డీటీఏ సర్క్యులర్ రద్దయ్యాయి. దీనివల్ల 135 నెలలు దాటి రికవరీ ఆగిన వారికి సైతం ప్రభుత్వం బకాయితో సహా తిరిగి రికవరీ ప్రారంభించే ప్రమాదం ఉంది. ఇది వృద్ధాప్యంలో పెన్షనర్లపై తీవ్ర ఆర్థిక భారం అయితే మోపుతుంది. సంఘాల భవిష్యత్ వ్యూహం రెండే మార్గాలు. ఒకటి, న్యాయ పోరాటాన్ని కొనసాగించడం. శ్రీ పిఎస్ఎస్, ఎన్పిఎస్ శాస్త్రి వంటి సంఘాల నాయకులు ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్, లీవ్ పిటిషన్, ఎస్పీఎల్ దాఖలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇది సుదీర్ఘమైన ఖర్చుతో కూడుకున్న మార్గం. రెండోది, ప్రభుత్వం ద్వారా చర్చలతో సాధించడం. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వంటి కొన్ని సంఘాలు ఈ సమస్యను కోర్టుల ద్వారా కాకుండా ప్రభుత్వంతో చర్చించి త్వరలో ఏర్పాటయ్యే 12వ పీఆర్సీకి విన్నవించడం ద్వారా పరిష్కరించుకోవాలని అయితే భావిస్తున్నాయి. 130 నెలలకు రికవరీ పరిమితం చేస్తూ శాశ్వత జీవో జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం వీరి ప్రధాన వ్యూహం. ఇక ఐదవది, ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి, కేంద్ర పరిస్థితి ఏంటంటే, తక్కువ కాలం ఉన్న రాష్ట్రాలు ఇవి అండి. మధ్యప్రదేశ్, ఒరిస్సాలో 12 సంవత్సరాలే కమ్యూటేషన్ రికవరీ, గుజరాత్లో 13 సంవత్సరాలు. ఏపీ ఏపీ తరహా విధానం. పంజాబ్, హర్యానా హైకోర్టులలో గతంలో ఇలాంటి పిటిషన్లు కొట్టివేసి 15 ఏళ్ల కాలాన్ని సమర్థించింది. ఏపీ హైకోర్టు కూడా అదే బాటలో అయితే పయనించింది. కేంద్ర స్థాయిలో తదుపరి కేంద్ర పే కమిషన్ సిపిసి ముందు ఈ అంశాన్ని ఉంచి రికవరీ కాలాన్ని దేశవ్యాప్తంగా తగ్గించేలాగా అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమాఖ్య ఏఐఎస్పీఎఫ్ కృషి చేస్తోంది. హైకోర్టు తీర్పు పెన్షనర్లకు తీవ్ర నిరాశ కల్పించినప్పటికీ పోరాటానికి ఇంకా దారులు మూసుకుపోలేదు. ఒకవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, మరోవైపు కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో 12వ పీఆర్సీతో చర్చలు జరిపి రాజకీయ పరిపాలనాపరమైనటువంటి పరిష్కారం సాధించడం అనే రెండు మార్గాలు వారి ముందున్నాయి. న్యాయపరమైనటువంటి కొలమానాలకు, వృద్ధాప్యంలోని విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు మధ్య సమతౌల్యత సాధించడంలో ఈ తీర్పు ఒక ముఖ్యమైన మైలురాయి. విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వానికి అందించినటువంటి దశాబ్దాల సేవను గౌరవిస్తూ వారి వృద్ధాప్య జీవితాలకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని సర్వత్రా ఆకాంక్షలైతే వ్యక్తమవుతోంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు 11వ పీఆర్సీ గ్రాట్యుటీకి సంబంధించి మనకు ఇది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ టేబుల్ అండి. ఇది 70 ఏళ్ళు దాటిన వారికి 7%, ఆ విధంగా 100 సంవత్సరాలు దాటిన వారికి 50% ఆఫ్ బేసిక్ పే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ఒకేసారి రెండు రకాల సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు 11వ పీఆర్సీ ప్రకారం పెంచిన గ్రాట్యుటీ ప్రయోజనాన్ని తమకు వర్తింపజేయాలని న్యాయ పోరాటం చేస్తూ, మరోవైపు అసలు రావాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులోనే తీవ్ర జాప్యం జరుగుతోందని కోర్టుల చుట్టూ తిరగాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ రెండు అంశాలు రాష్ట్ర ఆర్థిక దుస్థితి, ప్రభుత్వ పాలనా వైఫల్యానికి అద్దం పడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించిన ఒక కీలకమైన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ మేరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం 11వ పీఆర్సీ సిఫార్సులను ఆమోదిస్తూ ఉద్యోగుల డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈ పెంపును ఒక నిర్దిష్ట కట్ ఆఫ్ తేదీ జనవరి 1, 2022 నుంచి అమల్లోకి తెచ్చింది. పిటిషనర్ల ప్రధాన వాదన 11వ పీఆర్సీ అమలు కాలం జూలై 2018 నుంచి ప్రారంభమైనప్పుడు దాని ప్రయోజనాలు ఆ కాలంలో రిటైర్ అయిన వారికి కూడా వర్తించాలి. కానీ ప్రభుత్వం జూలై 2018 నుంచి డిసెంబర్ 2021 మధ్య పదవి విరమణ చేసిన వారికి పాత పద్ధతి ప్రకారం 12 లక్షల గ్రాట్యుటీని చెల్లించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వ సూత్రానికి వ్యతిరేకమని, ఒకే పీఆర్సీ పరిధిలో ఉన్నటువంటి వారి మధ్య వివక్ష చూపడమేనని పిటిషనర్లు అయితే వాదిస్తున్నారు. తమ సర్వీస్ కాలంలో వచ్చినటువంటి పీఆర్సీ ప్రయోజనాన్ని తమకు నిరాకరించడం అన్యాయమని, పెంచిన గ్రాట్యుటీ అదనంగా 4 లక్షల రూపాయలు చెల్లించేలాగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అయితే కోర్టునైతే ఆశ్రయించారు.